హలో ఎవ్రీవన్. మనకి సెల్ ఫోన్స్ గురించి చాలా భయాలు ఉన్నాయి. ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ హానికరమా? ఫోన్లోనూ మైక్రోవేవ్ రేడియేషనే వాడతారు, మైక్రోవేవ్ ఓవెన్లోనూ మైక్రోవేవ్ రేడియేషనే వాడతారు. మరి ఓవెన్లో లాగా ఫోన్ రేడియేషన్ మన మెదడుని ఉడికించేస్తుందా? ఫోన్ రేడియేషన్ వల్ల బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ వస్తాయా? ఫోన్లోంచి వచ్చే రేడియేషన్ని యాంటీ రేడియేషన్ చిప్స్తో బ్లాక్ చేయొచ్చా? అసలు రేడియేషన్ అంటే ఏంటి? రేడియేషన్స్ వల్ల ఎలాంటి హెల్త్ రిస్క్స్ ఉన్నాయి? ఇంకా ఈ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయా? ఇలాంటి ఎన్నో డౌట్స్ మీకు ముందు వచ్చి ఉండొచ్చు. ఒక్కో క్వశ్చన్కి ఒక్కో వీడియో చూసే పని లేకుండా ఈ అన్ని క్వశ్చన్స్కి ప్రాపర్ సైంటిఫిక్ ఆన్సర్స్ ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అందుకే మిస్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మనకున్న ఇలాంటి అనుమానాలు, భయాలు సరిపోవన్నట్టు వాట్సాప్లో, ఫేస్బుక్లో రకరకాల మెసేజెస్ వస్తూ ఉంటాయి. అవి సైంటిఫిక్గా ఎంతవరకు కరెక్టో ఎంతవరకు తప్పో మనకు తెలియదు. ఇలాంటి మెసేజెస్లోని సైంటిఫిక్ అక్యురసీని లోతుగా పరిశీలించి మీకున్న అనుమానాలకి ప్రాపర్ సైంటిఫిక్ ఆన్సర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే విజ్ఞానదర్శిని మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రోగ్రామే ఈ సైన్స్ చెక్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైమ్, లెట్స్ జంప్ రైట్ ఇంటు ద ప్రోగ్రామ్. ఈ ఎపిసోడ్లో మనం చూడబోయే మెసేజ్ వాట్సాప్లోనూ, ఫేస్బుక్లోనూ రాలేదు. ఇది ఏకంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్లోని రాష్ట్రీయ కామధేను ఆయోగ్ అనే సంస్థకి అధ్యక్షులైన వల్లభభాయ్ కథిరియా గారు మొన్న అక్టోబర్ 13న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కామధేను దీపావళి అభియాన్ అనే పథకం లాంచ్ చేస్తూ ఏమన్నారో నేను చెప్పడం ఎందుకు, మనకిష్టమైన V6 తీన్మార్ వార్తల్లో కవర్ చేశారు, మీరే చూడండి. రే 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 ఫోన్ ఎక్కువ ఆడొద్దురా, చెవుకు దూరం పెట్టుకుంటే ఏమైతుందిరా? ఆడు చూడు, ఎప్పుడు చూసినా మీది జేబులనే వేసుకుంటాడు. రేడియేషన్ వస్తుందిరా, మంచిది కాదురా అని చెప్తుంటారు పక్కోళ్ళు. ఏహేపో, అందరికి వస్తే నాకు వస్తుంది, రేడియేషన్ వస్తుందని ఫోన్ బంద్ చేయాలన్నా ఏంది, ముద్దుగున్నావు అని అంటుంటారు. గా తిప్పలు ఉండొద్దని మనోళ్ళు ఏదో తెచ్చిండట, చూద్దాం పండ్రి. ये रेडिएशन चिप है, देखिए ये मोबाइल चिप से रेडिएशन मोबाइल में रखते हैं तो काफी मात्रा में मिलीक्यूल में कम हो जाता है. సమజ్ అయిందా? ఆవు పెండతోటి తయారు చేసిన చిప్ అట. ఫోన్లు వేసుకొని మాట్లాడితే రేడియేషన్ చాలా తగ్గిస్తుందట. ఇప్పుడు అడ్డమైన రోగాలు రావు అంటున్నాడు. సార్ పేరు వల్లభాయ్ కథిరియా, సెంటర్ గవర్నమెంట్ హ్యాండ్ నడిచే రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్. అంటే ఆవుల వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో పబ్లిక్ ఎరక చేసే సంఘం అన్నట్టు. గౌసత్వ కవాచ్ అనే పేరు పెట్టారు దీనికి. 100 రూపాయల లోపట్నే ఉంటుందట రేటు. ఫోన్ల వల్ల రోగాలు రావద్దంటే ఆవు పెండతో తయారు చేసిన ఈ చిప్పునే వాడాలని చెప్తున్నాడు సారు. ఫోన్స్ నుంచి వచ్చే రేడియేషన్ హానికరం అనే భావన మనలో చాలా మందికి ఉంటుంది. అసలు రేడియేషన్ అనే పదం వింటేనే అదేదో భూతంలాగా ఫీల్ అవుతారు చాలామంది. మరి అసలు రేడియేషన్ అంటే ఏంటో ముందు అర్థం చేసుకుందాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రేడియేషన్ అంటే వేవ్స్ రూపంలో కానీ, పార్టికల్ రూపంలో కానీ ప్రయాణించే ఎనర్జీ. అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, మీ నోటి నుంచి వచ్చే శబ్దం ఒక ఎనర్జీ కాబట్టి అదొక రేడియేషన్. ఇన్ఫ్యాక్ట్ దాన్ని మనం సైన్స్లో అకోస్టిక్ రేడియేషన్ లేదా సౌండ్ రేడియేషన్ అని అంటాం. మీరు దీపం వెలిగించడము, లైట్ వేయడము చేశారనుకోండి, దాని నుంచి వచ్చే వేడి, వెలుతురు కూడా ఒక ఎనర్జీయే కాబట్టి అది కూడా ఒక రేడియేషనే. దీన్ని మనం సైన్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లేదా సింపుల్గా లైట్ రేడియేషన్ అని అంటాం. లైట్ అండ్ సౌండ్ రేడియేషన్ లేకుండా ఉంటే మన జీవితాలు అసలు ఎలా ఉండేయో ఒకసారి ఊహించుకోండి. లైట్ రేడియేషన్ లేకపోతే సూర్యుడి నుండి వచ్చే లైట్ ఉండదు, అంటే రాత్రి పగళ్ళు అనేవే ఉండవు, లైట్లు, దీపాలు ఉండవు, అసలు ఎక్కడ చూసినా లైట్ అనేదే ఉండదు, ప్రపంచం మొత్తం చీకటితో నిండి ఉండేది. ఇంకా సౌండ్ రేడియేషన్ లేకపోతే మనం అరవలేము, మాట్లాడుకోలేము, ఏదైనా కింద పడితే శబ్దం కూడా రాదు, ప్రపంచం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్, కంప్లీట్ చీకటి, అబ్సల్యూట్ సైలెన్స్. ఊహించుకోవడానికి ఎంతో భయంకరంగా ఉంది కదా. సో రేడియేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ అవర్ లైఫ్స్. రేడియేషన్ వల్లనే మనం వినగలుగుతున్నాం, రేడియేషన్ వల్లనే మనం చూడగలుగుతున్నాము, రేడియేషన్ వల్లనే మనకు వేడి కూడా వస్తుంది. అంటే హార్మ్ఫుల్ రేడియేషన్ అనేది ఉండదంటారా? లేదు, నేను ఆ మాట అనట్లేదు. రేడియేషన్ హార్మ్ఫుల్లా కాదా అన్నది ఆ రేడియేషన్కి ఎంత ఎనర్జీ ఉంది అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్ మనం తట్టుకోలేము. అది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అయినా, పార్టికల్ రేడియేషన్ అయినా, అకూస్టిక్ రేడియేషన్ అయినా, గ్రావిటేషనల్ రేడియేషన్ అయినా, ఏ రకమైన రేడియేషన్ అయినా సరే దానికి ఎక్కువ ఎనర్జీ ఉంటే మనం తట్టుకోలేము. ఉదాహరణకి ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది అనుకోండి, అక్కడ వచ్చేది కూడా సౌండ్ రేడియేషన్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషనే, కానీ చాలా ఎక్కువ ఎనర్జీ ఉన్న సౌండ్ రేడియేషన్. ఈ హై ఎనర్జీ సౌండ్ రేడియేషన్నే మనం సైన్స్లో షాక్ వేవ్స్ అని అంటాం. ఇందాకటి బాంబ్ బ్లాస్ట్ని మనం కెమెరాతో జూమ్ ఇన్ చేసి స్లో మోషన్లో ప్లే చేస్తే
ఆ హై ఎనర్జీ సౌండ్ రేడియేషన్ని మనం చూడొచ్చు కూడా. ఇంత హై ఎనర్జీని మన బాడీసే కాదు బిల్డింగ్స్ కూడా తట్టుకోలేవు కాబట్టి మొత్తం చిన్న భిన్నం అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ భూకంపం కూడా ఒక రేడియేషనే. భూమి నుంచి వచ్చే ఆ అకూస్టిక్ రేడియేషన్నే మనం సీస్మిక్ వేవ్స్ అని అంటాం. వీటిల్లో చాలా ఎనర్జీ ఉంటుంది. అంత ఎనర్జీని మన బిల్డింగ్స్ తట్టుకోలేవు. అందుకే భూకంపాలు విధ్వంసాలు సృష్టిస్తాయి. ఒక చిన్న పాప నవ్వితే వచ్చే సౌండ్ దగ్గర నుంచి సునామీ వరకు వచ్చేది ఒకే రకమైన రేడియేషన్, అకూస్టిక్ రేడియేషన్. తేడా అలా ఆ రేడియేషన్లో ఉన్న ఎనర్జీలోనే ఉంది. ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది, ఇంకో దాంట్లో తక్కువ ఉంటుంది. కానీ మనం ఫోన్లోంచి వచ్చే రేడియేషన్ గురించి కదా మాట్లాడాలనుకుంది. ఫోన్లోంచి వచ్చే రేడియేషన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటాం. అదే మన క్యాండిల్స్, లైట్ బల్బ్ వేస్తే వచ్చే రేడియేషన్. ఏంటి, బల్బ్ వేస్తే వచ్చేది, ఫోన్లోంచి వచ్చేది ఒకే రేడియేషన్. అదెలా అవుతుంది? లైట్ వేస్తే వెలుతురు వస్తుంది, మన కంటికి కనిపిస్తుంది. ఫోన్లోంచి వచ్చే రేడియేషన్ కనిపించదు కదా, రెండు ఒకే ఎలా అవుతాయి? ఇలాంటి సందేహం రావడం సహజం, రావాలి కూడాను. సందేహాలు వస్తేనే మీరు ఆలోచిస్తున్నారని అర్థం. సరే, ఇంతకా రెండు రేడియేషన్స్ ఒకటే ఎలా అవుతాయో చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం రేడియేషన్లో లేదు, ప్రాబ్లం మన కళ్ళలో ఉంది. మన కళ్ళు పెద్ద హైటెక్ కళ్ళేం కాదు. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఇన్ని ఎనర్జీస్లో ఉంటే మన కళ్ళు ఇంత మాత్రమే చూడగలుగుతాయి. దీన్నే సైన్స్ భాషలో చెప్పాలి అంటే మన కంటి రెటీనాలో అన్ని ఎనర్జీస్ గల ఫోటాన్స్ వల్ల స్టిమ్యులేట్ అయ్యే ఫోటో రిసెప్టర్స్ లేవు. అందుకనే మనం చాలా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని చూడలేము. అందుకనే ఆ ఫోన్లోంచి వచ్చే రేడియేషన్ని కూడా మనం చూడలేము. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, బల్బులోంచి వచ్చే రేడియేషన్స్లో కూడా ఓన్లీ 30-40% మనం చూడగలిగేది. మిగతా 60-70% రేడియేషన్ మన కంటికి కనిపించదు. మనం చూసే ఈ కొద్దిపాటి రేడియేషన్నే మనం వెలుతురు అంటున్నాం. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? ఫోనే కాదు, లైట్ బల్బే కాదు, దీపమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వస్తువు మన కంటికి కనిపించని ఇలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అస్తమానం రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. అంటే పిల్లోడు నోట్లో పెట్టుకునే పాలపీక, మీ జేబులో ఉన్న పెన్ను, ఈ మంచము, ఆ టేబులు, ఆ కుర్చీ, ఇలా ప్రతి ఒక్క వస్తువు అస్తమానం ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నాయి. మరి వీటన్నిటి వల్ల మనకు హాని ఏమైనా జరుగుతుందా? వీటన్నిటి నుండి వచ్చే రేడియేషన్స్ మనకి ఏమైనా హాని చేస్తున్నాయా? లేదు కదా. మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మనకి హాని చేస్తాయి అని అనడం ఎంతవరకు కరెక్ట్? సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మనకు హాని చేయవు. ఓన్లీ హై ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మాత్రమే హాని చేస్తాయి. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే హై ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ పెద్ద మొత్తంలో ఉంటేనే మనకు హాని చేస్తాయి. మళ్ళీ ఇదేం ట్విస్ట్ అనుకుంటున్నారా? ట్విస్ట్ ఏం లేదండి. గుప్పెడు పొడిపిండితో తగిలే దెబ్బ కంటే గుప్పెడు ఇసుకతో తగిలే దెబ్బ ఎక్కువ. కానీ గుప్పెడు పిండికి బదులుగా టిప్పర్ లారీ పిండి గుమ్మరించామనుకోండి, చచ్చూరుకుంటారు కదా. అంటే అది పిండా ఇసుక అది మాత్రమే కాదు క్వశ్చన్, అది ఎంత పిండి ఎంత ఇసుక అన్నది కూడా మ్యాటరే అవుతుంది. ఇదంతా ఫస్ట్ టైం వినే వాళ్ళకి మీరు చిన్న పాయింట్ని తీసుకొని సాగదీస్తున్నారండి అని అనిపించవచ్చు. లేదండి, నేను జస్ట్ ఫ్యాన్ గాలికి తుఫాన్ గాలికి తేడా ఉంటుంది అని అంటున్నా. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మనకి హానికరమా లేదా అన్నది, ఆ రేడియేషన్ ఫోన్లోంచి వస్తుందా, మన శరీరంలోంచి వస్తుందా, లేదా సూర్యునిలోంచి వస్తుందా అన్న దానికంటే ఆ రేడియేషన్ హై ఎనర్జీ రేడియేషనా, లో ఎనర్జీ రేడియేషనా, అండ్ అది ఎంత మోతాదులో ఉంది అన్న దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. అంటే ఏదైనా వస్తువు హై ఎనర్జీ రేడియేషన్ని పెద్ద మొత్తంలో రిలీజ్ చేస్తే అది మీ ఫోన్ రేడియేషన్ కంటే హానికరం కావచ్చు. అందుకనే మనం సైన్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఏ వస్తువు నుంచి వస్తుంది అన్న దాన్ని బట్టి కంటే దాంట్లో ఎంత ఎనర్జీ ఉంది అన్న దాన్ని బట్టి కేటగిరీస్గా విభజించుకుంటాం. ఏ రేడియేషన్స్ మనకు హానికరం, ఏవి కాదు అని తెలుసుకోవాలంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లోని కేటగిరీస్ ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. వీటిల్లో మొదటి కేటగిరీ రేడియో వేవ్స్. ఇవి మిగతా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కన్నా అతి తక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్. అంటే ఇవి మన వెలుతురు కంటే తక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్. వీటిని మనం రేడియోస్లో, టీవీస్లో, సెల్ ఫోన్స్లో వాడతాం. ఇంకా రెండో కేటగిరీ మైక్రోవేవ్స్. ఇవి రేడియో వేవ్స్ కంటే కొంచెం ఎక్కువ ఎనర్జీ గల రేడియేషన్స్. కానీ వీటికి కూడా మన వెలుతురు కంటే తక్కువ ఎనర్జీ రేడియేషనే ఉంటుంది. మైక్రోవేవ్ ఓవెన్స్లో వీటిని వాడతారు, సెల్ ఫోన్స్లో కూడా వీటిని వాడతారు. అయితే ఇక్కడ ఒక సందేహం రావచ్చు, మైక్రోవేవ్ ఓవెన్స్లో ఏదైనా ఉడికించి ఫ్రై చేసుకోవచ్చు కదా, మరి వాటికి మన వెలుతురు కంటే తక్కువ ఎనర్జీ ఎలా ఉంటుంది అని. ఇది చాలా రీజనబుల్ క్వశ్చన్. మనం ఇందాకే అనుకున్నాం, ఎనర్జీ ఒక్కటే కాదు మ్యాటర్ అయ్యేది, అది ఎంత మోతాదులో ఉంది అన్నది కూడా మ్యాటరే అవుతుంది అని. మైక్రోవేవ్స్కి వెలుతురు కంటే తక్కువ ఎనర్జీ ఉన్నప్పటికీ ఓవెన్లో వాటిని చాలా ఎక్కువ మోతాదులో వాడతారు.
అందుకే ఏదైనా తొందరగా ఉడికిపోతుంది. ఫోన్లో కూడా మైక్రోవేవ్సే వాడేది, కానీ ఫోన్లో చాలా కొద్దిగా మాత్రమే వాడతారు. అందుకనే ఫోన్స్ని వంట వండుకోవడానికి వాడుకోలేం. ఫోన్స్లో మ్యాక్సిమం 2 వాట్స్ రేడియేషన్ వాడితే మైక్రోవేవ్లో 1200 వాట్స్ వాడతారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫోన్ నుంచి వచ్చే మైక్రోవేవ్స్ ఫ్యాన్ గాలి, మైక్రోవేవ్ ఓవెన్లోంచి వచ్చేది తుఫాన్ గాలి. సరే, ఇంకా మూడో కేటగిరీయే ఇన్ఫ్రారెడ్ వేవ్స్. ఇన్ఫ్రారెడ్ వేవ్స్కి కూడా ఎనర్జీ మన వెలుతురు కంటే తక్కువే ఉంటుంది, కానీ మైక్రోవేవ్స్ కంటే ఎక్కువ. ఇన్ఫ్రారెడ్ వేవ్స్ని మనం మన టీవీ రిమోట్స్లో, ఏసీ రిమోట్స్లో, కార్ కీస్లో వాడతారు. మన శరీరం ఎల్లప్పుడూ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని విడుదల చేస్తూనే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కేటగిరీ విజిబుల్ వేవ్స్. ఇన్ని రేడియేషన్స్లో మన కంటికి కనిపించే కొద్దిపాటి రేడియేషనే ఈ విజిబుల్ వేవ్స్. దీన్నే మనం వెలుతురు అని అంటాం. ఇప్పటి వరకు చూసిన అన్ని రేస్ దీనికంటే తక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్సే. ఇంకా 5, 6, 7 కేటగిరీలో యూవీ రేస్, ఎక్స్ రేస్ అండ్ గామా రేస్ వస్తాయి. ఈ 3 రేడియేషన్స్ మన వెలుతురు కంటే చాలా శక్తివంతమైన రేడియేషన్స్. యూవీ రేస్ మనకి ఎక్కువగా సూర్యుడి నుంచి వస్తాయి. కొద్దిపాటి యూవీ రేడియేషన్ నుంచి మన చర్మం విటమిన్ డి తయారు చేసుకుంటుంది, కానీ ఇవి ఎక్కువ మోతాదులో మన బాడీని తగిలితే అవి మన డిఎన్ఏని ముక్కలు ముక్కలుగా చేసి క్యాన్సర్స్కి దారితీస్తాయి. అందుకే యూవీ రేస్ని డిస్ఇన్ఫెక్షన్కి, స్టెరిలైజేషన్కి వాడతారు. యూవీ రేడియేషన్ ఏదైనా వస్తువు పైన పడితే ఆ వస్తువు పైన ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్లోని డిఎన్ఏ ముక్కలు ముక్కలు అవ్వడం వల్ల అవి చచ్చిపోతాయి. పెద్ద మొత్తంలో యూవీ రేస్ ఇలా ఉంటే ఇంకా వాటికంటే శక్తివంతమైన ఎక్స్రేస్ గురించి అండ్ అన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్లోకి వెళ్ళి అతి శక్తివంతమైన గామా రేస్ గురించి చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు మనకి రేడియేషన్స్ అంటే ఒక బేసిక్ అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు కతీరియా గారు ఏమన్నారో విందాం. गाय का गोबर सबकी रक्षा होगी, सबका उनका ये एंटी रेडिएशन है, ये भी हमें समझना है. अच्छा रेडिएशन प्रिवेंट करती है, अपने घर में आएगी तो पूरा घर एक इको फ्रेंडली हो जाएगा, रेडिएशन मुक्त हो जाएगा. ये भी सब साइंस से प्रूव हुआ है. కతీరియా గారు ఏమంటున్నారు? పేడ నుంచి మంచి రేడియేషన్స్ వస్తాయి, ఇది సైన్స్ పరంగా నిరూపించబడింది అని అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక మనం అనుకున్నట్టు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువు రేడియేషన్ని ఎమిట్ చేస్తూనే ఉంటుంది. అంటే టేబుల్, కుర్చీ, రాయి, రప్ప ఇలా ప్రతి ఒక్కటి రేడియేషన్ ఎమిట్ చేస్తూనే ఉంటాయి. మరి పేడలో అంత స్పెషాలిటీ ఏముంది? అది కూడా అన్నిట్లాగానే రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. లేదు, పేడల గురించి స్పెషల్గా మాట్లాడాలి అంటే ఆవు పేడే కాదు, మనిషి పేడ, గాడిద పేడ, కుక్క పేడ, కాకిరెట్ట ఇవి కూడా అన్ని వస్తువుల్లాగానే రేడియేషన్ ఎమిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏంటంటే రేడియేషన్లో మంచి రేడియేషన్స్ అండ్ చెడు రేడియేషన్స్ లాంటివి ఉండవు. ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్కి ఇంత ఎనర్జీ అంటూ ఉంటుంది. అది మనం తట్టుకోగలమా లేదా అది మాత్రమే క్వశ్చన్. మనం దాన్ని తట్టుకోగలిగితే అది మనల్ని ఏమీ చేయలేదని అర్థం, తట్టుకోలేకపోతే మనకేదో అవుతుందని అర్థం. అంతేగాని రేడియేషన్ వల్ల ఏదో మంచి జరుగుతుంది అని అనుకోవడం తప్పు. అండ్ ఇక్కడ మనం రేడియేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి ఇంకో విషయం కూడా క్లారిఫై చేసుకుందాం. కొందరు ఎనర్జీలో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని అంటారు. ఎనర్జీ అనేది ప్యూర్లీ సైంటిఫిక్ కాన్సెప్ట్, దాంట్లో పాజిటివ్లు నెగిటివ్లు ఉండవు. ఏదైనా ఎనర్జీని ప్రిసైజ్గా లెక్కించడానికి సైన్స్లో ఇలా ఫార్ములాస్ ఉంటాయి. మీకు ఎనర్జీస్ గురించి తెలుసు అని అనుకుంటే ఇవి చూసి మీరు ఎనర్జీస్ లెక్కించుకోవచ్చు. లేదు మా వల్ల కాదు అని అనుకుంటే ఎనర్జీ లాంటి సైంటిఫిక్ పదాలు వాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే తెలియని వాటి గురించి తెలుసుకోకుండా మాట్లాడడం చదువుకున్న వారి లక్షణం కాదు కదండి. సరే, ఇంతకీ మన కతీరియా గారు ఇంకేమన్నారో చూద్దాం. हाँ, ये रेडिएशन चिप है, देखिए मोबाइल में आप रख सकते हैं अपने मोबाइल में, और काफ़ी मात्रा में हमने देखा है कि मोबाइल चिप से रेडिएशन मोबाइल में रखते हैं तो काफ़ी मात्रा में मिलीक्यूल में कम हो जाता है. आने वाले दिनों में बीमारी से बचना है तो ये भी उपयोग आने वाला है. ఏమంటున్నారు? ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా హానికరం కాబట్టి పేడతో తయారైన చిప్ని ఫోన్కి అతికించుకుంటే అవి ఫోన్ నుంచి వచ్చే బ్యాడ్ రేడియేషన్స్ని తగ్గిస్తున్నాయి అని అన్నారు. ఇందులో ఆయన ఫోన్లోంచి వచ్చే రేడియేషన్ హానికరమని, ఆవు పేడతో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయొచ్చని, పేడతో తయారు చేసిన చిప్స్ రేడియేషన్ని తగ్గిస్తాయని ఇలా 3 రకాల క్లెయిమ్స్ చేశారు. మరి ఒక్కో దాంట్లో నిజం ఎంతుందో చూద్దాం. మొదట ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ హానికరమా కాదా అన్నది చూద్దాం. ఇందాక మనం అనుకున్నట్టు ఏ రేడియేషన్ అయినా అడగాల్సిన ప్రశ్నలు రెండే: ఎంత ఎనర్జీ, ఎంత మోతాదులో. సెల్ ఫోన్లో రేడియో వేవ్స్ అండ్ మైక్రోవేవ్స్ వాడతారని మనం ఇందాకే కదా అనుకుంది. ఇవి మన వెలుతురు కంటే తక్కువ ఎనర్జీ ఉన్న రేడియేషన్స్ కాబట్టి వీటి వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అవ్వడం లాంటిది ససేమిరా జరగనే జరగదు. ఇంకా ఇవి ఫోన్స్లో ఎంత మోతాదులో వాడతామని అంటారా? సెల్ ఫోన్లో కాల్ మాట్లాడినప్పుడు అది 0.02 వాట్స్ ఆఫ్ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది.
అదే మనం కాల్ ఎత్తినప్పుడు ఆ రేడియేషన్ కాస్త 1.6 వాట్స్ వరకు వెళ్తుంది. ఈ నంబర్స్ పెద్దవో చిన్నవో మనం మిగతా వాటితో కంపేర్ చేస్తేనే అర్థమవుతుంది. మైక్రోవేవ్ ఓవెన్లో కూడా ఫోన్లో లాగానే మైక్రోవేవ్సే వాడతారు, కానీ అది 1000 నుంచి 1500 వాట్ల వరకు రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఒక 100 వాట్ల లైట్ బల్బు 100 వాట్స్ ఆఫ్ రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. అంటే ఒక సెకండ్కి 100 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. కానీ ఫోన్ మాత్రం ఒక 0 వాట్ బల్బు కంటే తక్కువ రేడియేషన్ ఎమిట్ చేస్తుంది. ఓ సింతేనా, ఫోన్ రేడియేషన్ ఇంత తక్కువ ఉంది కదా, అయితే అది సేఫ్ అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం బల్బుని అస్తమానం మన ఫేస్ దగ్గర పెట్టుకొని గంటలు గంటలు ఉండట్లేదు కదా. అండ్ ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఏ రేడియేషన్ అయినా సరే మన బాడీ మొత్తం రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోదు. కొంచెం రిఫ్లెక్ట్ చేస్తుంది, మిగతాది అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు గ్లాస్తో నీళ్ళు తాగేప్పుడు బట్టల మీద నీళ్లు పడితే మొత్తం బట్టలకు ఇంకుతాయా? లేదు కదా, కొంచెం కింద పడతాయి, కొంచెం ఇంకుతాయి. రేడియేషన్ కూడా అలాంటిదే, కొంచెం బాడీలోకి ఇంకుతుంది, మిగతాది ఇంకదు. ఒక ఫోన్ ఎంత రేడియేషన్ ఎమిట్ చేస్తుంది అన్న దానికంటే దాంట్లోంచి ఎంత మొత్తం మన బాడీలోకి ఇంకుతుంది అన్నది ఇంపార్టెంట్. ఈ టెస్టింగ్ ఫోన్స్ తయారు చేసేప్పుడే చేస్తారు. దీన్నే సార్ వాల్యూ లేదా స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అని అంటారు. మీ ఫోన్లో *#07# అని డైల్ చేసి మీ ఫోన్ యొక్క సార్ వాల్యూ ఎంతో మీరే చూసుకోవచ్చు. అంటే మీ ఫోన్లోంచి వచ్చే రేడియేషన్లోంచి మీ బాడీ మ్యాక్సిమం ఎంత పీల్చుకుంటుందో మీరే తెలుసుకోవచ్చు. అక్కడ వచ్చే వాల్యూస్ని ముందు అర్థం చేసుకుందాం. ఫస్ట్ వాల్యూ ఇండియా సార్ 1 గ్రామ్ లిమిట్. ఇది అన్ని ఫోన్స్లోనూ 1.6 వాట్ పర్ కేజీ అని చూపిస్తుంది. ఎందుకంటే ఇది మన ఇండియన్ గవర్నమెంట్ ఫోన్ కంపెనీస్ పైన పెట్టిన లిమిట్. మార్కెట్లో ఏ ఫోన్ అయినా సరే దాని సార్ వాల్యూ 1.6 కంటే ఎక్కువ ఉంటే ఆ ఫోన్ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేస్తుంది. అసలు 1.6 వాట్ పర్ కేజీకి అర్థం ఏంటంటే, ఏ ఫోన్ అయినా మన బాడీలోని 1 కేజీ కండకి 1.6 కంటే ఎక్కువ ఎనర్జీ ఇంకేలాగా రేడియేషన్ ఎమిట్ చేయడానికి వీల్లేదు. అంటే ఈ వాల్యూ సేఫ్టీ లిమిట్ అన్నట్టు. ఇది యూరోప్లో 2 వాట్స్ వరకు ఉంటుంది. ఇంకా రెండవ వాల్యూ హెడ్ సార్. ఇది నా ఫోన్లో 1.188 వాట్ పర్ కేజీ అని ఉంది. ఫోన్ని మన చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు మన తలలోని ప్రతి కేజీ మ్యాక్సిమం ఇంత రేడియేషన్ మాత్రమే పీల్చుకుంటుందని అర్థం. ఇంకా మూడో వాల్యూ బాడీ సార్. మన బాడీ ఎంత రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుంటుందో ఇది చెప్తుంది. ఫోన్ని మన బాడీకి రఫ్గా ఒక 1/2 ఇంచ్ దూరంలో పెట్టినప్పుడు మన బాడీలోని ప్రతి కేజీ కండ ఓన్లీ 0.0334 వాట్స్ ఆఫ్ రేడియేషన్ మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది. మరి ఈ కొద్ది మాత్రం రేడియేషన్ అయినా మనకి హాని చేస్తాయా లేదా అని చాలా రీసెర్చ్ జరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు షార్ట్ టర్మ్లో ఫోన్ రేడియేషన్ వల్ల మన హెల్త్కి ఎలాంటి హాని ఉండదని తేల్చి చెప్పేశారు. ఇంకా లాంగ్ టర్మ్ సంగతి అంటారా, సెల్ ఫోన్ యూజ్ చేస్తే బ్రెయిన్ ట్యూమర్స్ కానీ క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉందా అని గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో దేశాల్లో ఎన్నో స్టడీస్ చేశారు. ఏ రీసెర్చ్లోనూ కూడా సెల్ ఫోన్ రేడియేషన్కి బ్రెయిన్ క్యాన్సర్స్కి లేదా బ్రెయిన్ ట్యూమర్స్కి ఖచ్చితమైన లింక్ ఉన్నట్టు తేలలేదు. బట్ కొన్ని చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్స్ డెవలప్ అయ్యి బయటపడటానికి 30-40 సంవత్సరాల వరకు పడతాయి. కానీ ఫోన్ల వాడకం గత 20-30 సంవత్సరాల కిందటే మొదలైంది కాబట్టి ఇంత రేర్ క్యాన్సర్స్ అయినా వచ్చే అవకాశం ఉందా లేదా అని సైంటిస్టులు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. చూసారా, షార్ట్ టర్మ్లో ఫోన్లు వాడటం వల్ల ఎలాంటి హాని ఉండదు అని నిర్ధారణ అయినప్పటికీ ప్రపంచమంతటా గత 20 సంవత్సరాలలో అందరూ రోజు గంటలు ఫోన్స్ వాడినా క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ రావు అని తేలినప్పటికీ 30-40 సంవత్సరాలలో డెవలప్ అయ్యే చాలా అరుదైన క్యాన్సర్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సైన్స్ దేన్ని గాలికి వదిలేదు, పూర్తి నిజం తెలుసుకునే తీరుతుంది. సరే, ఇంతకీ కతీరియా గారి రెండో క్లెయిమ్, ఆవు పేడతో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయొచ్చా? పేడతో చిప్సా? మనకి కామన్గా 2 రకాల చిప్స్ తెలుసు, తినే చిప్స్, ఎలక్ట్రానిక్ చిప్స్. ఎలక్ట్రానిక్ చిప్స్కి అసలు పేరు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అంటే కొన్ని లక్షలాది ట్రాన్సిస్టర్స్ అండ్ అదర్ సర్క్యూట్ ఎలిమెంట్స్ని చిన్న సైజులో అరేంజ్ చేస్తారన్నమాట. ఇవి భూతద్దం పెడితే కానీ కనిపించవు. అవి అంత చిన్నగా అమర్చుండకపోతే ఇంతకంటే చాలా కాంప్లికేటెడ్గా ఉండేవి. మరి కతీరియా గారు చూపించిన పేడతో చిప్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? ఇవేంటండి పేడతో చేసిన అప్పడాల్లాగా ఉన్నాయి, వీటిల్లో సర్క్యూట్స్ లేవు, ఏమీ లేవు. మరి వీటిని చిప్స్ అని ఎలా అంటాం? ఇవి జస్ట్ ఎండిపోయిన పేడ ముక్కలు. వీటిని చిప్స్ అనడం జనాల్ని తప్పుదోవ పట్టించడమే కదా. ఏంటి ఇవి రేడియేషన్ని బ్లాక్ చేస్తాయా? పేడ అనేది మోస్ట్లీ ఆర్గానిక్ మ్యాటర్, అండ్ ఆర్గానిక్ మ్యాటర్కి రేడియేషన్ని బ్లాక్ చేసే కెపాసిటీ ఉండదు. ఇట్స్ ఎ వెల్ నోన్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. మన శరీరము, మన చర్మం కూడా ఒక ఆర్గానిక్ మ్యాటరే.
ఆర్గానిక్ మ్యాటర్కి మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్ని బ్లాక్ చేసే కేపబిలిటీయే ఉంటుంటే మన చర్మమే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ని మన లోపలికి వెళ్లకుండా బ్లాక్ చేసి ఉండేది కదా. ఫోన్ రేడియేషన్ గురించి ఇన్ని భయాలే ఉండేవి కాదు. సైంటిస్టులు ఇది హానికరమా కాదా అని కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేయాల్సిన అవసరమే ఉండేది కాదు కదా. అసలు కొంచెం ఆలోచించండి, ఫోన్ రేడియేషన్ని బ్లాక్ చేస్తే ఫోన్ ఎలా పనిచేస్తుంది? ఇది సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుందో బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం. మనం ఫోన్లో మాట్లాడే మాటల్ని, మనం టైప్ చేసి సెండ్ చేసే మెసేజెస్ని మన ఫోన్లోని ట్రాన్స్డ్యూసర్స్ డిజిటల్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేస్తాయి. ఆ డిజిటల్ సిగ్నల్ని మన ఫోన్లోని యాంటీనా మైక్రోవేవ్స్ ఆర్ రేడియో వేవ్స్ కింద కన్వర్ట్ చేసి ఆ వేవ్స్ని దగ్గరలో ఉన్న సెల్ టవర్కి పంపిస్తుంది. ఇలా సెల్ టవర్కి పంపించే మైక్రోవేవ్ రేడియేషన్నే సెల్ ఎమిట్ చేసే రేడియేషన్. మీకు వచ్చే మెసేజెస్ అండ్ కాల్స్ అన్నీ కూడా మీకు దగ్గరలో ఉన్న సెల్ టవర్ ఇలా మైక్రోవేవ్స్ ఆర్ రేడియో వేవ్స్ రూపంలో మీ ఫోన్ వరకు అందిస్తుంది. సో ఫోన్ పనిచేయాలి అంటే ఫోన్లోని యాంటీనా, దగ్గరలో ఉన్న సెల్ టవర్ ఇలా అస్తమానం మైక్రోవేవ్స్ అండ్ రేడియో వేవ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫోన్ రేడియేషనే దాంట్లో చూపిస్తున్న సిగ్నల్. వాటిని బ్లాక్ చేయడం అంటే మీ సిగ్నల్ పోయినట్టే. లేదు, వాటిని బ్లాక్ చేయకుండా కొంచెం తగ్గించినట్లయితే మీ ఫోన్లో సిగ్నల్ తగ్గుతుంది. ఇదంతా ఎందుకండి? మీ ఇంట్లో ఫోన్ రింగ్ అవుతుంది అంటే మీ ఇంటి గోడలు ఆ రేడియేషన్ని బ్లాక్ చేయలేకపోయాయని అర్థం. అంత లావుపాటి గోడలే బ్లాక్ చేయలేనప్పుడు ఇంకా సన్నటి ఎండిపోయిన పేడ ముక్కలు ఏం బ్లాక్ చేస్తాయి చెప్పండి? అయినా ఇది మీకు నేను వీడియోలో చెప్పాల్సిన అవసరం ఉందా? మీరే ఎండిపోయిన పేడ ముక్క తీసుకొని ఫోన్ దగ్గర పెట్టి చూడండి. ఫోన్లో సిగ్నల్ తగ్గితే అది బ్లాక్ చేసినట్టు, తగ్గకపోతే అది చేయనట్టు. కానీ అది బ్లాక్ చేయదని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ మనం రేడియేషన్ని బ్లాక్ చేయడం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంకో విషయం కూడా తెలుసుకుందాం. ఈ మధ్య మొబైల్ షాప్స్లోనూ, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లోనూ యాంటీ రేడియేషన్ చిప్స్ అని అమ్ముతున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు ఫోన్ రేడియేషనే ఫోన్ యొక్క సిగ్నల్. దీన్ని బ్లాక్ చేయొద్దు, తగ్గించొద్దు. అలా చేస్తే మన ఫోన్లో సిగ్నలే తగ్గుతుంది. మరి యాంటీ రేడియేషన్ చిప్స్ని కొనుక్కొని చూడండి. ఇవి నైదర్ మీ సిగ్నల్ని తగ్గించలేవు, నార్ మీ సిగ్నల్ని బ్లాక్ చేయలేవు. అంటే యాంటీ రేడియేషన్ చిప్స్ ఆర్ నాట్ యాంటీ రేడియేషన్ ఎట్ ఆల్, దే ఆర్ జస్ట్ బోగస్. చూసారా ఇలాంటి బోగస్ చిప్స్ని ఎంత విచ్చలవిడిగా అమ్ముతున్నారు? ప్యూర్లీ సెల్ ఫోన్ రేడియేషన్ మనకి హానికరం అనే మీ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరికి కొద్దో గొప్ప సైంటిఫిక్ నాలెడ్జ్ చాలా అవసరం. మరి కథీరియా గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాటికి ఆయన చెప్పిందంతా సైంటిఫికల్లీ ప్రూవెన్ అని అంటున్నారు. ఎక్కడ ప్రూవ్ చేశారో మాత్రం ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పలేదు. అందుకనే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఐఐటి బాంబే, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ఇలాంటి మరెన్నో గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి చెందిన 400 మందికి పైగా సైంటిస్టులు కథీరియా గారికి ఓపెన్ లెటర్ రాశారు. ఆ లెటర్లో పేడ రేడియేషన్ని బ్లాక్ చేస్తుంది అనే రీసెర్చ్ అసలు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఆ రీసెర్చ్ రిజల్ట్స్ని ఎక్కడ పబ్లిష్ చేశారు, అది జర్నల్లో పబ్లిష్ చేసి ఉంటే అది పీర్ రివ్యూడా కాదా, ఆ ఎక్స్పెరిమెంటల్ డేటాని మాకు ఇస్తే మేము కూడా చూస్తాం కదా అని చెప్పేసి కథీరియా గారిని ప్రశ్నలతో కడిగి పారేశారు. యాజ్ ఎక్స్పెక్టెడ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అంతే కదండి, సైన్స్ అనేది ఇలా ఛాయ్ తాగుతూ మాట్లాడుకునే పిచ్చాపాటే విషయం కాదు. అది ఒక ప్రణాళికాబద్ధంగా సైంటిఫిక్ మెథడాలజీ ద్వారా చేయబడుతుంది. ఇలా నేషనల్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సైంటిఫికల్లీ ప్రూవెన్ లాంటి పెద్ద మాటలు గాల్లో మాట్లాడలేం కదా. ఇంకా లాస్ట్లో కథీరియా గారు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పారు. Now we want, हमने रिसर्च का भी शुरू किया प्रोजेक्ट. We want to have research on all these subjects. ఏమంటున్నారు? పేడ మీద అండ్ ఇతర ఆవు పదార్థాల మీద 3 రీసెర్చ్ చేయిస్తారంట. ఓకే, తప్పులేదు. ఆవు పేడ, ఆవు మూత్రం వల్ల నిజంగా ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా లేదా అని సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి తేల్చి చెప్పేస్తాము అంటే ఎవరికి ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? అండ్ రీసెర్చ్ చేయిస్తామని అనడమే కాదు, మొన్న పోయిన ఫిబ్రవరిలో రీసెర్చ్ ప్రపోజల్స్ని ఇన్వైట్ చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తరఫున నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ నోటిఫికేషన్లో మన భారతదేశపు ఆవులు ఎంత విశిష్టమైనవి, ఆవు మూత్రము, ఆవు పేడ అండ్ ఇతర ఆవు పదార్థాలని మెడిసిన్స్లో ఎలా వాడచ్చు, ఇలాంటి అంశాలపైన రీసెర్చ్ చేయాలని యూనివర్సిటీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి ప్రపోజల్స్ ఆహ్వానించారు. ఆవు పేడలో నిజంగా ఏమైనా విశిష్టత ఉందా అనడం సైంటిఫిక్ క్వశ్చన్. కానీ ఆవు చాలా విశిష్టమైన జంతువు, వాటి పేడలో విశిష్టతని ప్రూవ్ చేయండి అనేది టోటల్లీ అన్సైంటిఫిక్. ఎందుకంటే మనకున్న గుడ్డి నమ్మకాలని ప్రూవ్ చేయడానికి ఆధారాలు వెతుక్కుంటే అది సత్యానికి దారితీయదు. దీన్నే మనం కన్ఫర్మేషన్ బయాస్ అని అంటాం. ఒక విషయం గురించి నిష్పక్షపాతంగా ఆధారాలు సేకరించి ఆ ఆధారాలు ఎటువైపు మొగ్గు చూపుతున్నాయి అని ఆలోచిస్తే అది సైన్స్ అవుతుంది. ఇలాంటి బోగస్ రీసెర్చ్ చేయాలన్న ప్రపోజల్స్ని వెనక్కి తీసుకోవాలని
500 మందికి పైగా ఇండియన్ సైంటిస్టులు ఓపెన్ లెటర్లో డిమాండ్ చేశారు. ఈ ఆవు పదార్థాల మీద రీసెర్చ్కి 98 కోట్ల రూపాయలు కూడా అలొకేట్ చేశారట. పోయిన సంవత్సరమేమో ఆవు పేడ, ఆవు మూత్రం నుంచి వచ్చే ప్రోడక్ట్స్ చేసే కంపెనీస్కి 60% పెట్టుబడి గవర్నమెంటే ఇస్తుందని ప్రకటించారు. అందుకు గాను 500 కోట్ల రూపాయలు కూడా అలొకేట్ చేశారు. విజ్ఞాన దర్శిని తరఫున, సైన్స్ని నమ్ముకున్న ప్రజానికం తరఫున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇదే నా చిన్న విన్నపం. అయ్యా, మన దేశంలో ఫండింగ్ సరిపోక జరుగుతున్న రీసెర్చ్ ప్రాజెక్ట్స్ నిలిచిపోతున్నాయి. రీసెర్చ్ స్కాలర్స్కి అందాల్సిన స్టైఫండ్స్ టైంకి అందట్లేదు. అండ్ ఆ ఇచ్చే స్టైఫండ్ కూడా ఎందుకు సరిపోని విధంగా ఉండడం వల్ల చాలామంది మాస్టర్ చేసిన తర్వాత రీసెర్చ్ వైపు వెళ్ళాలనుకోవట్లేదు. ఫండింగ్ లేక యూనివర్సిటీల్లో రీసెర్చ్ స్థాయి పడిపోతుంది. అసలు మన దేశంలో సరిపడే యూనివర్సిటీలే లేవు, ఇంకా రీసెర్చ్ ఎలా జరుగుతుంది? ఇంకో పక్క కరోనాకి వ్యాక్సిన్ లేదు, క్యాన్సర్స్కి క్యూర్ లేదు, డయాబెటీస్కి క్యూర్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో జరగాల్సిన రీసెర్చ్ ఎంతో ఉంది, దానికి ఎంతో ఫండింగ్ కావాలి. ఇవన్నీ వదిలేసి వాడెవడో ఆవు మూత్రం తాగాడు, మీరు తాగండి, అది మెడిసిను, ఆవు పేడ మీద రీసెర్చ్ చేద్దాం, దానికో 90 కోట్లు, దీనికో 100 కోట్లు అంటూ ఇలా మా డబ్బుల్ని వృధా చేయొద్దు. మీరు ఖర్చు పెట్టే ఈ డబ్బులు మేము ఇచ్చిన ట్యాక్స్ మనీ. దయచేసి ఇవి మాకు, మా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఖర్చు పెట్టండి ప్లీజ్. And that's all for this episode. We'll meet in another episode with another message. Until then, stop forwarding, start thinking.